హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్కు ఎవరైతే ప్రిపేర్ అవుతుండ్రో తెలంగాణ రాష్ట్రంలోని ఆస్పిరెంట్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోని ఆస్పిరెంట్స్ కావచ్చు, రాబోయే నోటిఫికేషన్ అట్లీస్ట్ ఒక 4 to 5 months వ్యవధిలో మనకు ఒక నోటిఫికేషన్ అనేది మనం గెట్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కోసము 30 days 30 రోజులు ఉచిత క్లాసులు అండి. టోటల్గా మనకు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోచింగ్ కంప్లీట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 5 months. ఒక 5 నుండి 6 నెలలు టైం పడుతుంది, మ్యాక్సిమం 5 months పడుతుందండి. ఈ 5 monthsలో మీకు ఒక 1 month ఫ్రీ కోచింగ్ అండి. యూనివర్సల్ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉండే ఈ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు 30 days ఫ్రీ కోచింగ్, అది ఎస్ఐ కానిస్టేబుల్ అండి. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కోసం మనకు 30 days అండి. ఎవరు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూడా, ఏ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కూడా ఇంత ధైర్యం చేయదు. 30 days అది ఎలా అంటే ఒక సిస్టమేటిక్ ఆర్డర్ 100 members మాత్రమే, కేవలం ఈ 100 members మాత్రమే, ఎలాంటి మ్యాజిక్స్ లేవు, అబ్సల్యూట్లీ ఫ్రీ కోచింగ్. ఈ ఫ్రీ కోచింగ్లో మనము మెయిన్ ఇంపార్టెంట్ చూడండి ఒకసారి, 8:30 to 9 డైలీ ఎగ్జామ్. నిన్న జరిగిన క్లాస్ ఏదైతే ఉందో, నిన్న జరిగిన క్లాస్ గురించి ఈరోజు 8:30 నుండి 9 వరకు డైలీ ఎగ్జామ్ అండి. ప్రతిరోజు ఎగ్జామ్ మీకు, ప్రతిరోజు ఎగ్జామ్. తర్వాత 9 నుండి ఓకేనా 11 వరకు అర్థమెటిక్ క్లాసెస్, 9 నుండి 11 వరకు అర్థమెటిక్ క్లాసెస్. ఆ తర్వాత 11 to 1 తెలంగాణ హిస్టరీ అంటే ఒక జనరల్ స్టడీస్ క్లాస్, ఒక అర్థమెటిక్, ఒక జనరల్ స్టడీస్ క్లాస్ అనేది. ఆ తర్వాత 1 to 2 వచ్చేసి మీకు లంచ్ బ్రేక్ అండి. 1 to 2 వచ్చేసి మీకు లంచ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేస్తుండ్రు. అంటే లంచ్ బ్రేక్ అంటే మీరే లంచ్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇన్స్టిట్యూట్ తరఫున లంచ్ ప్రొవైడ్ చేయరు. మీ యొక్క హాస్టల్స్ కానీ మీ ఫ్రెండ్స్ రూమ్లో ఉంటే 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 to 4 మళ్ళీ జనరల్ స్టడీస్, జాగ్రఫీ, ఒకటే జాగ్రఫీ సబ్జెక్టు మీకు 2 to 4 2 hours క్లాస్. ఆ తర్వాత 4 to 6 ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన మార్నింగ్ క్లాస్ ఉంటుంది, అర్థమెటిక్ క్లాసు. తర్వాత ఈ 1 monthలో 4 to 6 మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్, నెంబర్ సిస్టమ్ కానీ, ఎల్సిఎం కానీ, హెచ్సిఎఫ్ కానీ. అదేవిధంగా 6 to 8 మళ్ళీ జనరల్ స్టడీస్ క్లాస్, పాలిటీ క్లాస్. టోటల్గా మనకు 5 subjects అండి. ఓకేనా, అర్థమెటిక్, అదేవిధంగా జనరల్ స్టడీస్, ఆ తర్వాత జనరల్ స్టడీస్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్, తర్వాత పాలిటీ. ఈ విధంగా ప్రతిరోజు మనకు డైలీ 5 subjects అండి. ఓకేనా, 5 subjects. ఈ 5 subjects సంబంధించిన సిలబస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 5 subjects, డైలీ 5 subjects. ఈ డైలీ 5 subjectsలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయని మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగిందండి. డైలీ 5 subjectsలో ఏమేమి సబ్జెక్ట్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏమేమి సబ్జెక్ట్స్ ఇస్తున్నది మనకు టోటల్గా ఈ డైలీ ఎగ్జామ్లో ఈ 5 subjects. ఓకేనా, మార్నింగ్ 9 to 11 AM ఒక సబ్జెక్టు, ఆ తర్వాత మనకు 11 to 1 ఒక సబ్జెక్టు, అదేవిధంగా లంచ్ బ్రేక్ 2 to 4 ఒక సబ్జెక్టు, 4 to 6 ఒక సబ్జెక్టు, 6 to 8 ఒక సబ్జెక్ట్. టోటల్గా 5 subjects అండి. ఈచ్ సబ్జెక్ట్స్కి మళ్ళీ 10 marks. ఓకేనా, ప్రతిరోజు మీకు ఈ రోజులో జరిగిన 5 subjects సంబంధించిన ఈ 50 marks. ఓకేనా, ఈ 50 marks ఏవైతే ఉన్నాయో ఈ 50 questionstోనే ఈ 50 marks అనేది రేపు నెక్స్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 8:30 నుండి 9 వరకు. ఈ షెడ్యూల్ అనేది చాలా సిస్టమేటిక్ షెడ్యూల్. మీరు ఒక 20,000 పెట్టి 25,000 పెట్టి ఏ కోచింగ్ సెంటర్లో అయితే మీరు జాయిన్ అవుతారో ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎంత సిస్టమేటిక్ ఇచ్చారో యూనివర్సల్ కోచింగ్ సెంటర్ కూడా అంత సిస్టమేటిక్గా ఫ్రీ కోచింగ్. ఈ ఫ్రీ కోచింగ్, ఈ 1 month ఫ్రీ కోచింగ్లో ఈ సబ్జెక్ట్ షెడ్యూల్ కూడా మీకు ఇచ్చాం. మార్నింగ్ అర్థమెటిక్, ఒక జనరల్ స్టడీస్, అదేవిధంగా మధ్యాహ్నము జనరల్ స్టడీస్ సబ్జెక్ట్తో పాటు మళ్ళీ అర్థమెటిక్లో ప్యూర్ మ్యాథ్స్. అర్థమెటిక్ మార్నింగ్ జరిగిన తర్వాత మళ్ళీ అర్థమెటిక్ కాకుండా ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్టు, 2 జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్. అంటే టోటల్గా మనకు అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ 3 subjects వచ్చేసి మనకు జనరల్ స్టడీస్. ఇంత సిస్టమేటిక్ జరిగిన తర్వాత ఇలా 1 week డైలీ టెస్ట్లు అండి.
డైలీ టెస్ట్ల తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ 10 to 1 వరకు మళ్ళీ 3 అవర్స్ 100 మార్క్స్తోని ఈ 1 వీక్ జరిగిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో చాప్టర్స్, ఆ చాప్టర్స్ మీద 1 వీక్ తర్వాత మీకు 100 మార్క్స్ మరొక ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో మీ యొక్క మార్క్స్ స్కోర్ ఎక్కువ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది చాలా ఎక్స్పర్ట్స్తోనే, ద బెస్ట్ ఫ్యాకల్టీతోనే ఎగ్జామ్ పేపర్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ ఒకవేళ ప్రతి వీక్ మీకు ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్స్ రాస్తారు. ఈ ఆపర్చునిటీ అనేది మీరు 100% యూజ్ చేసుకోండి. ఎక్కడ కూడా మనకు ఈ యొక్క 30 days ప్రోగ్రామ్ ఉచిత క్లాస్ అంటే ఎవరు నమ్మలేరండి. 30 days ఎలా సాధ్యమవుతుంది సార్ అంటే మనకు టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 5 months అండి. 5 నెలల లాంగ్ టర్మ్ కోచింగ్లో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ కంప్లీట్ చేయాలంటే 5 నెలల లాంగ్ టర్మ్ కోచింగ్లో భాగంగా 1 నెల ఉచిత కోచింగ్. 1 నెల వల్ల మీకు ఏంటంటే 1 month వల్ల ఫ్యాకల్టీ ఎలా చెప్తుండ్రు, ఎలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది యూనివర్సల్ కోచింగ్ సెంటర్. ఈ ఎగ్జామ్స్ ఎక్కువ రాయడం వల్ల మీకు 100% సక్సెస్ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ వల్ల మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఫేస్ చేస్తారు. ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏదో మామూలు క్వశ్చన్స్ కాదు, ఎక్స్పర్ట్స్ అయితే క్వశ్చన్ R&D డిపార్ట్మెంట్ వల్ల ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ వీక్లీ వన్ టైం జరిగే ఈ 100 marks మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. కన్సర్న్ ఫ్యాకల్టీ చేత ఈ 5 subjects డీల్ చేసే ఈ సబ్జెక్ట్స్ ఉంటారు కదా, ఈ 5 subjects చెప్పే ఫ్యాకల్టీ చేత 100 marks పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్. ఈ విధంగా 4 weeks అంటే 1 monthలో ఉండే 4 weeks 4 గ్రాండ్ టెస్ట్లు అండి. ఈ టెస్ట్లు కూడా రాస్తారు మీరు. ప్రతిరోజు 50 marks ఎగ్జామ్. ఈ 50 marks ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ రోజు మీకు ఈరోజు ఎగ్జామ్ రాసాము, ఆ ఎగ్జామ్ పేపర్లో డౌట్ ఉంటే క్లాస్ రూమ్లోనే డౌట్స్ సార్ క్లారిఫై చేస్తారు. సండే వీక్లీ రోజు జరిగే ఎగ్జామ్ కూడా మళ్ళీ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈ అవకాశం అనేది తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల విద్యార్థులకు. అంటే ఫ్యూచర్లో ప్రతి ఒక్క విద్యార్థికి కోచింగ్ అనేది అందుబాటులో ఉండాలి. మరి స్వతహాగా మనం బుక్స్ పెట్టి చదివితే కొంతమంది సక్సెస్ అవుతారండి, కానీ కొంత కోచింగ్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ డ్యూరేషన్ వచ్చేసి 5 months, 1 month ఫ్రీ క్లాసెస్. ఈ టైం షెడ్యూల్ కూడా ఇచ్చాము. ఇంత మంచి అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. యూనివర్సల్ కోచింగ్ సెంటర్ లొకేషన్ వచ్చేసి మనకు దిల్షుక్ నగర్, హైదరాబాద్లోని దిల్షుక్ నగర్లో. ఈ నెంబర్ మీరు కాల్ చేయండి, 9949449682. ఈ నెంబర్ మీరు కాల్ చేసేయండి, ఓకేనా. నెంబర్ వచ్చేసి 9949449682. ఈ నెంబర్ మీరు కాల్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఓకేనా. ఖచ్చితంగా మీ పేరు నమోదు చేసుకోండి. మీ పేరు నమోదు చేసేందంటే ఇక్కడ ఇచ్చే కోచింగ్ అనేది కేవలం 100 members మాత్రమే, ఓన్లీ 100 members మాత్రమే. అలా అని 200-300 తీసుకోరు. టోటల్ తెలంగాణ, ఏపీలో ఫెస్టివల్ తర్వాత, సంక్రాంతి తర్వాత 21st January 21st వెన్స్డే నుండి, ఎందుకంటే ఫెస్టివల్ వెంటనే మనకు మండే రోజు, ట్యూస్డే రోజు హైదరాబాద్ చేరుకోలేదు కాబట్టి మీరు ఈ యొక్క 2 days వెసులుబాటు ఇచ్చాము. ఈ January 21st నుండి ప్రోగ్రామ్ వచ్చేసి January 21st నుండి ప్రోగ్రామ్ అనేది మనకు స్టార్ట్ కాబోతుంది. ఈ అద్భుతమైన ప్రోగ్రామ్కు మీ యొక్క ఎలాంటి డబ్బులు ఏం లేవండి. సరే ఇలానే ఫ్రీ కోచింగ్ అంటారు, అక్కడ విన తర్వాత డబ్బులు తీసుకుంటారు అంటారు. డబ్బులు మేము ఎప్పుడు తీసుకుంటాం, 1 month మీరు ఫ్రీగా విని వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. సార్ నచ్చింది, బాగా చెప్తున్నాం సార్, డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుండ్రు, ఈ 30 days డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మన యొక్క ఎడ్యుకేషన్కు చాలా వాల్యుబుల్ క్వాలిటీ కోచింగ్, ఎక్సలెంట్ కోచింగ్, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మొబైల్స్ కూడా మీకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అండి, మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 8 వరకు మొబైల్ అలో ఉంటుందండి. మొబైల్ అలో లేకుండా ఓ సిస్టమేటిక్ ఆర్డర్లో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా రెగ్యులర్ క్లాసెస్. ఈ 5 subjects అండి. ఎవరండి ఈ రోజులలో ఫ్రీ కోచింగ్ 30 days ఇచ్చేది ఎవరు ఉంటారు, ఓకేనా. ఒక రోజు కాకుండా ముందే ఫీజు కట్టించి 25,000 ఫీజు కట్టించుకొని, ఎస్ఐ కానిస్టేబుల్కి 25,000 ఫీజు కట్టించుకొని కోచింగ్ ఇచ్చే ఈ రోజులలో ఈ 30 days ఫ్రీ కోచింగ్ అనేది ఎక్కడ కూడా సాధ్యం కాదండి. ఇలాంటి అవకాశం మనకు హైదరాబాద్లోని యూనివర్సల్ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఈ 30 days ప్రోగ్రాంలో మీరు పాల్గొనండి. కోచింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎగ్జామ్స్ డైలీ 50 questions అండి.
ప్రతి సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ ప్రతి మొత్తం టోటల్ ఎన్ని 5 సబ్జెక్ట్స్ అవుతున్నాయి. ప్రతి సబ్జెక్ట్ మీద 10 మార్క్స్ 10 మార్క్స్ 10 మార్క్స్ ఈ విధంగా ప్రతిరోజు ఉదయం 8:30 షార్ప్ 8:30 నుండి 9 వరకు 30 మినిట్స్లో రాయాలి ఎగ్జామ్. ఓన్లీ 30 మినిట్స్లో 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. అంటే స్పీడ్ పెరగాలండి, అక్యూరెన్స్ అనేది స్పీడ్ ఖచ్చితంగా పెరగాలి. టైం ఎక్కువ ఇస్తే 3 అవర్స్ కాకుండా ఒక 200 మార్క్స్ కలిగిన పేపర్ను మనం ఒక 4 అవర్స్ ఇస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు. 200కి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారు, 180 190. కానీ విత్ ఇన్ ద టైంలో మనము సిలబస్ అంటే మార్క్స్ స్కోర్ చేయాలి. విత్ ఇన్ ద టైంలో మనం క్వశ్చన్కి అర్థం చేసుకోవాలి, కంప్లీట్ చేయాలి. అందుకోసమే ఈ 30 మినిట్స్లో 50 క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేయగలగాలి. ఈ విధంగా ఇలా 1 వీక్ 5 సబ్జెక్ట్స్ మీద, ఆ 1 వీక్ తర్వాత మళ్ళీ ఒక గ్రాండ్ టెస్ట్ అండి, 100 మార్క్స్తో ఒక గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 మార్క్స్లో మీకు టాలీ చేసుకోవచ్చు. ఓకేనా. దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులకు ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు సార్ ఇక్కడ 30 డేస్ తర్వాత రాగానే మీ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ, మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సార్ 1 వీక్ తర్వాత డబ్బులు అట్లా లేదు. 1 మంత్ వినండి, వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. సార్ ఈ 1 మంత్ బాగున్నాయి క్లాసెస్, డైలీ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. షెడ్యూల్ కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ వితౌట్ మొబైల్ మాత్రం అలో ఉండదు. ఈ 5 సబ్జెక్ట్స్ చాలా సిస్టమేటిక్గా మీ 1 మంత్ మీకు నచ్చేది అనుకోండి. నచ్చిన తర్వాత ఆ తర్వాత రిమైనింగ్ 4 మంత్స్ అండి. 1 మంత్లో మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుందా? కాదు కదా. ఈ 5 మంత్స్ లాంగ్ టర్మ్ కోచింగ్స్లో ఈ 1 నెల ఉచిత కోచింగ్, 1 నెల మాత్రం ఉచిత కోచింగ్. ఎందుకు సార్ ఇలా ఎందుకు చేయగలిగారంటే ఈ 1 నెల ఇవ్వడం వల్ల క్యాలిబర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కోచింగ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఫ్యాకల్టీ పేర్లు ఎవరి పేర్లు ఇవ్వలేము మేము ఇక్కడ. ఫ్యాకల్టీ పేర్లు ఎవరిని కూడా మేము ఇంట్రడ్యూస్ చేయలేము. మీకు ఫ్యాకల్టీ మీరు రావాలి, మీరు క్లాస్ వినాలి. మీకు ఫ్యాకల్టీకి సబ్జెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే 1 మంత్ తర్వాత మీరు ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకోండి. ఓకేనా సార్. ఈ 1 మంత్ అనేది మీ ఫ్రీ కోచింగ్ అనేది మీకు చాలా పెద్ద నాలెడ్జ్ అండి. ఎక్కువ నాలెడ్జ్ మీరు గెయిన్ చేయొచ్చు. మార్నింగ్ 8:30కి వచ్చిన స్టూడెంట్ ఓకేనా నైట్ 8 PM వరకు ఇన్స్టిట్యూట్లో ఉంటుందంటే ఎంత సబ్జెక్ట్ గెయిన్ అవుతాడండి. కాబట్టి ఇంత సబ్జెక్ట్ అన్నది మామూలుగా జనరల్గా అయితే ఫీజు కట్టిన ఇన్స్టిట్యూట్లో కూడా ఒక సిస్టమేటిక్ ఆర్డర్ టైం టేబుల్ 1 వీక్ టైం టేబుల్ ఇచ్చేస్తాం మనం. ఈ 1 వీక్ టైం టేబుల్ ఇచ్చేస్తాం. ఈ 1 వీక్ ఇలా 1 వీక్ తర్వాత క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్స్ ఓరియంటెడ్గా చాలా బలమైన క్వశ్చన్స్ అండి. స్ట్రెంత్ అండ్ క్వశ్చన్స్, చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్. ఓకేనా. చేతపరచడం, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఏదో క్వశ్చన్ టు ఆన్సర్ అని కాకుండా ద బెస్ట్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. ఇలాంటి అవకాశము తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలు ఉన్న విద్యార్థులకు అవకాశం. అది కూడా 100 మెంబర్స్కి మాత్రమే, కేవలం 100 మెంబర్స్ మాత్రమే. ఈ విషయం, ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. ఈ 1 మంత్ 30 డేస్ అండి. 30 డేస్ కనుక మీరు క్లాసులు వినగలిగితే ఒక అలవాటు అయిపోతుంది. 30 డేస్ మీకు అలవాటు అయింది అనుకోండి. ఆ తర్వాత 2nd మంత్, 3rd మంత్, 4th మంత్ తెలంగాణ అయినా ఏపీ అయినా స్టూడెంట్స్ ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు కోచింగ్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అండి. ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదు. లక్షల మంది కాంపిటీటర్స్ ఇప్పుడు మనకున్న పోస్టులు వేలలోనే ఉన్నాయి. 15,000, 16,000, 14,000. ఓకేనా. కానీ లక్షల మంది అప్లికేషన్స్. ఈ లక్షల మంది నుండి మనం జాబ్ సాధించాలంటే మీరు ఒక 5 నెలల ముందు నుండే ఈ కోచింగ్ ప్రారంభించాలి. ఓకేనా. ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. బెస్ట్ ఫ్యాకల్టీ పేరు ఏం చెప్పలేదు. ఓకేనా. మీరు వచ్చి వింటూ ఉంటా అంటే క్లాసులు వింటుంటే మీకే ఈజీ అయిపోతుంది. ఓకేనా. ఎట్టి పరిస్థితుల్లో మీరు మన ఇంట్లో సిస్టర్ మ్యారేజ్ కానీ బ్రదర్ మ్యారేజ్ జరిగినప్పుడు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడతామండి. లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. ఆడపిల్లల ఖర్చు, పెళ్ళిళ్ళ కోసం కానీ, ఫంక్షన్లు అయినా కానీ, లేకపోతే ఇంటి దగ్గర ఫెస్టివల్స్ జరిగినా కానీ ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. ఇక్కడ మీరు ఖర్చు పెట్టేది కూడా లేదు. అలా అని టైం వేస్ట్ చేసేది లేదు. మీరు వచ్చారంటే మొబైల్ ఖచ్చితంగా మీ రూమ్లో పెట్టుకొని రావాలి. లేదంటే ఇన్స్టిట్యూట్కి వస్తే ఇన్స్టిట్యూట్లోనే లాకర్లో ఉంటాయి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు క్లాస్ వినడము, లంచ్ బ్రేక్, మధ్యలో ఒక 5 minutes బ్రేక్ ఇస్తాము, టీ బ్రేక్ ఇస్తాము. ఇలా మీకు ఈ అవకాశం అండి.
1 మంత్ ఎలాంటి ఖర్చు లేకుండా ఉంటే హాస్టల్ ఖర్చు కావచ్చు 3000 4000 4500 హాస్టల్ ఖర్చు ఉంటుంది. లేదంటే ఫ్రెండ్స్ రూమ్లో కూడా మీరు షేర్ చేయొచ్చు. హైదరాబాదు దిల్సుఖ్ నగర్లో ఇలాంటి అవకాశం అనేది ఇన్స్టిట్యూట్లు ప్రొవైడ్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి యూనివర్సల్ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇంత మంచి అవకాశాన్ని మీకు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలియగానే ఎవరైతే డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ఐ కానికి మంచి అవకాశం. డిగ్రీ క్వాలిఫికేషన్తోనే మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ కావచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్తోనే పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు. ఓకేనా? దాదాపు మన అనాలిసిస్ ప్రకారము గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి 2 years 3 yearsకి వచ్చే నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్. ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడ డబ్బులు కట్టకండి, డబ్బులు కట్టకండి. ఈ 100 మందిలో మీరు ఖచ్చితంగా ఒకరై ఉండాలి. 100 మందిలో మీరు ఒకరై ఉండాలి. ఖచ్చితంగా 100 మందికి జాబ్ రావాలని మా కోరిక. అందులో కానిస్టేబుల్ జాబ్ అయినా రావచ్చు, ఎస్ఐ జాబ్ అయినా రావచ్చు. డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒకవేళ ఇంటర్ చదివిన విద్యార్థులకైతే కానిస్టేబుల్ జాబ్ సాధించవచ్చు. డిగ్రీ చదివిన పిల్లలు ఒకవేళ ఎస్ఐ మిస్ అయినా కానిస్టేబుల్ అయితే ఎట్టి పరిస్థితులు మిస్ కాదు. ఇలాంటి అవకాశం మీరు నోటిఫికేషన్ రాకముందే ఖచ్చితంగా నోటిఫికేషన్ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక నోటిఫికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫస్ట్ నోటిఫికేషన్ మ్యాక్సిమం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 100% ఈ యొక్క అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ అద్భుత అవకాశం వినియోగించుకోండి. 100 మంది మాత్రమే. నెల రోజులు ఉచిత క్లాసులు విన్న తర్వాతనే అడ్మిషన్ తీసుకోండి. కోచింగ్తో పాటు టెస్టులు రాయడం వలన విజయం పొందగలరు. పోలీస్ ఉద్యోగం సాధించాలని మీ కోరిక మాతో సాధ్యమవును. ఇలాంటి ఇన్స్పైరేషన్ మాటల ద్వారా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇలా ఎక్కడ కూడా అండి, ఎక్కడ నో డౌట్ ఎట్ ఆల్, అసలు ఎలాంటి డౌట్ లేదండి మీకు. ఒక విద్యా వ్యవస్థలో అద్భుతమైన మనందరం ఎడ్యుకేటర్స్లో మన నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ యొక్క ఫ్యాకల్టీ 5 members ఫ్యాకల్టీ ఈ 1 month ఫ్రీ కోచింగ్ చెప్పడం వల్ల వాళ్ళ సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. వారిని కూడా మీరు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఆ 1 month ఫ్రీ కోచింగ్ విన్నారు కదా. సరే, ఇది సాధ్యమే అవకాశం, మంచి అవకాశం. ఎక్కడ కూడా మీకు 100 rupees కానీ 200 కానీ 500 కానీ 1000 కానీ మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఏంటంటే జస్ట్ మీ పేరు నమోదు చేసుకోండి. ఈ వాట్సాప్ నెంబర్ 9949449682కు ఈ వాట్సాప్ నెంబర్కు మీ యొక్క నేమ్, మీ యొక్క క్వాలిఫికేషన్ ఖచ్చితంగా మీరు తెలియజేయాలి ఆ నెంబర్కు. ఓకేనా? వాట్సాప్ నెంబర్కు మీ యొక్క నేమ్ క్వాలిఫికేషన్ తెలియజేయండి. ఓకేనా? నేమ్ ఫస్ట్ మీ నేమ్ అండి, మీ నేమ్ రాయండి. అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలియజేయండి. మీరు ఎక్కడ ఏ డిస్టిక్ ఓకేనా? మీ డిస్టిక్ ఖచ్చితంగా డిస్టిక్ తెలియజేయండి. ఓకేనా? ఈ 100 membersలో మీరు ఒకరై ఉండాలి. 100 membersలో మీరు ఒకరై ఉండాలి. ఈ నెంబర్కి మాత్రం వాట్సాప్ నెంబర్కు మీ పేరుకు వీలుంటే ఫోన్ చేసినా బెటర్. ఒక్కోసారి ఫోన్ కలవనప్పుడు మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. 100% అది తొందరగా 100 membersకి ఓన్లీ మనం 1000 membersకి ఇవ్వడం కష్టమైతే. ఎందుకంటే 1000 members అంటే 1000 member బట్టే హాల్ తీసుకోవడము, ఆ హాలుకు ఆ 1 monthకు ₹1,00,000 పే చేయడము చాలా టీడీఎస్ ప్రాసెస్. ఇక్కడ 100 members అంటే మనకు మంచి కంఫర్ట్ అయిన రూమ్ ఒకటి. ఆ రూమ్ అనేది చాలా ఈజీ, అంటే మీకు అండర్స్టాండబుల్గా అర్థమయ్యే, క్లాసులు అర్థమయ్యే విధంగా రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ 200 members అయినా కూడా ఇవ్వడం కష్టం, 150 అయినా కష్టం. కాకపోతే 100కు 10 అటు ఇటు 110 కావచ్చు, 120 కొంచెం సెట్ చేయొచ్చు. కానీ అది కూడా కష్టమే అండి. 100 members మేము అనుకున్నాం 100 membersకే సాధ్యమైతే ఒక 10-20 members ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని 1 month ఫ్రీ క్లాసెస్ అనే ఆపర్చునిటీ తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులకు అందరూ తెలియచేయండి. ఒకవేళ మీరు ఎస్ఐ ఎగ్జామ్ రాయకుండా ఈ వీడియో కనుక మీ వరకు షేర్ అయింది అనుకోండి, 100% మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఆ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు. వాళ్ళు అసలైన విద్యార్థులు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ కావాలనుకున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో కనుక షేర్ అయింది అనుకోండి, ఎంతో మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారో. ఈ యొక్క 5 subjectsతో పాటు ఉదయం మార్నింగ్ ఎగ్జాము, వీక్లీ ఎగ్జాము, ఇంత మంచి ఆపర్చునిటీ అసలు టైమే లేదండి. మార్నింగ్ 8:30 వస్తే ఈవినింగ్ 8 వరకు ఇన్స్టిట్యూట్లో ఉంటావు. హాస్టల్కైనా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోతావు, ఫ్రెష్ అప్ అవుతావు, మళ్ళీ ఒక 3-4 hours చదువుకుంటావు. 10:30, 11 నిద్రపోగానే మళ్ళీ మార్నింగ్, చలికాలం కాబట్టి మార్నింగ్ లేవగానే ఒక 1 hour ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ క్లాస్కి రావడం. ఈ 1 monthలో మీరు ఎట్టి పరిస్థితులు అండి. ఓకేనా? ఇంత మంచి అవకాశము మాకు వచ్చిన ఈ అవకాశాన్ని మేము విద్యను అందించడానికి మేము రెడీ ఉన్నాం. మీరు రావడమే తర్వాయి
100% మీరు ఈ నెంబర్కు పేరు తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసుకోండి. 9949449682. నోటిఫికేషన్ తర్వాత చదవడం కన్నా ఇప్పుడు నోటిఫికేషన్ ముందే 5 నెలల ముందు నుండి కనుక ఈ ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రము మీకు సక్సెస్ 100% సక్సెస్. ఈ సిలబస్ మళ్ళీ ఒకటి హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఈ నేర్చుకున్న ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్ని ఏ ఎగ్జామ్ రాయొచ్చు. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాయొచ్చు, లేదంటే గ్రూప్ 4 ఎగ్జామ్ రాయొచ్చు. ప్రతి ఎగ్జామ్కి ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ మీకు చాలా యూస్ఫుల్. ఎస్ఎస్సిజిఎల్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. మామూలుగా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఫ్రీ కోచింగ్ సెంటర్లు అంటే ఒక ఫ్యాకల్టీ వచ్చి రోజంతా చెప్తారండి, రోజంతా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు చెప్తాడు. అలా ఉండదు. ఫైవ్ మెంబర్స్ ఒక నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్, ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ చేత 5 మెంబర్స్ డైలీ 2 అవర్స్ అక్కడ మన ఫ్రీ కోచింగ్ సెంటర్లో మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పొలిటికల్ లీడర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫ్రీ కోచింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతారంటే డే అంతా ఒక సబ్జెక్ట్ ఒక ఫ్యాకల్టీ చెప్తారండి, డీల్ చేస్తారు. ఇక్కడ ఒక సబ్జెక్ట్ కాదు. హైదరాబాద్లో అవకాశం ఏంటంటే అందరు ఫ్యాకల్టీలు అందుబాటులో ఉంటారు. అందరు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ప్రతి 2 అవర్స్ అంటే 5 మెంబర్స్ అంటే 10 అవర్స్ మీరు క్లాస్ వింటున్నారు. 10 అవర్స్ వింటుండు, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవగల ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఎగ్జామ్. ఈ ఆపర్చునిటీని ఎక్కడ కూడా మిస్ కావద్దు, యూటిలైజ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్స్ నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ కంటే నోటిఫికేషన్ ముందే మీకు 100 మెంబర్స్కి అవకాశం కల్పించిన ఈ యూనివర్సల్ కోచింగ్ సెంటర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. మీకు 1530 3rd ఫ్లోర్. ఓకేనా, 1530 పిల్లర్ నెంబర్ 1530 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. ఓకేనా, ఈ హైదరాబాద్ ఉండే అవకాశం మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే, తెలంగాణలో ఏ జిల్లా వాస్తవ్యులైనా ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. 100 మెంబర్స్కు 30 డేస్ ప్రోగ్రామ్ అండి. 30 డేస్ ప్రోగ్రాంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి. ఈ బ్యాచ్ స్టార్ట్ చేసి January 21 బుధవారం మార్నింగ్ 9 వరకు. కాకపోతే మీరు మాత్రం ఇన్ఫార్మ్ చేయండి, ఫోన్ నెంబర్ అని చేయండి, వాట్సాప్ పైన మీరు ఖచ్చితంగా మీ యొక్క అడ్రస్, మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ డిస్ట్రిక్ట్ను పంపించండి. ఈ అవకాశంతో పాటు రేపు ఇదే అవకాశంతోనే మీరు ఆ 1 మంత్ మీకు నచ్చాయనుకోండి క్లాసులో, ఆ రిమైనింగ్ ఎస్ఐ కంప్లీట్ చేసిన 5 మంత్స్ అండి, డ్యూరేషన్ వచ్చేసి 5 మంత్స్, ఒక 1 మంత్ ఫ్రీ కోచింగ్. ఈ 1 మంత్ మీకు నచ్చితే రిమైనింగ్ 4 మంత్స్ మీరు ఫీజు చెల్లించాలి. ఆ 4 మంత్స్ నేను వినండి సార్, ఆ 4 మంత్స్ నేను వినను అంటే నో ప్రాబ్లం పెట్టాలి. 1 మంత్ విని వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. లేదు సరే 1 మంత్లో బాగా సిస్టమేటిక్గా ఓ జాబ్ వచ్చినాక పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఆ ట్రైనింగ్ లెవెల్లో కోచింగ్ ఉందంటే, పోలీస్ ట్రైనింగ్ లెవెల్లో మన కోచింగ్ కనుక ఉన్నట్లయితే మీరు ఎట్టి పరిస్థితులైనా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇదంతా ఎందుకంటే డిఫరెంట్ వే ఆఫ్ పబ్లిసిటీ అండి, అంతే తప్ప మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, ఇలా ఎలాంటి డోకా లేదండి. మీరు ఏదో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత డబ్బులు 100 రూపాయలు కూడా చెల్లించిన అవసరం లేదు. కానీ 100 మందిలో మీరు ఒకరై ఉండాలి. 100 రూపాయలు చెల్లించకండి, 100 మందిలో మీరు ఒకరై ఉండాలి. ఈ ఉచిత కోచింగ్ అనే ఈ యొక్క ఐడియాలజీ ద్వారా విద్యా వ్యవస్థలో ఒక మార్పు, ఒక చేంజ్నెస్. అంటే ఫ్రీ కోచింగ్ ఇవ్వడం వల్ల ఒక పిల్లలకు ఆ కోచింగ్ సెంటర్ యొక్క క్యాలిబర్ ఏందో తెలిసిపోతుంది. ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఎగ్జామ్ ప్రిపేర్ కావడం అంటే క్లాసెస్ వినడం, సబ్జెక్ట్ చదవడం కాదు. ఒకవేళ క్లాసెస్ వింటూ సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఎగ్జామ్స్ రాయడం అనేది మర్చిపోదండి. ప్రతిరోజు ఎగ్జామ్, వీక్లీ ఎగ్జామ్, సబ్జెక్ట్ కంప్లీట్ అయినాక ఒక ఎగ్జామ్. ఈ విధంగా 1 మంత్ అనేది అద్భుత అవకాశాన్ని మీరు 100% తెలంగాణలో యాజ్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కానీ, ఇలా తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం. మీరు ఏపీ అయినా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 100 మెంబర్స్లో మీరు ఒకరై ఉండాలి. ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఓకేనా, యూనివర్సల్ కోచింగ్ సెంటర్ లొకేషన్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. చాలామంది విద్యార్థులు డౌట్ వస్తుంది, ఈ 30 డేస్ ఏమైనా డబ్బులు అడుగుతారా, ఈ 30 డేస్ వల్ల మాకేమన్నా డబ్బులు మేము మిస్ అవుతామా? ఈ 30 డేస్ మీరు చేయాల్సింది ఏంటంటే హైదరాబాద్లో ఉండడమే కొంచెం కష్టం అంటే హాస్టల్ ఫీజు బేర్ చేసి ఉండాలి అంతే. ఈ హాస్టల్ ఫీజు కూడా నేను బేర్ చేయాలంటే ఒక సక్సెస్కి ఎంతో కొంత ఉంటుందండి. సక్సెస్కు ఎక్కడో దగ్గర కష్టపడాలి. మీరు విలేజ్ వదిలిపెట్టి ఇలాంటి హైదరాబాద్ అంటే క్యాపిటల్ సిటీలో అన్ని అవకాశాలు, అందరు ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ, రోజు ఎగ్జామ్స్. మీరు కనుక 1 మంత్ కనుక స్టే చేయగలిగితే
ఓకేనా. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, రేపు జీపీఓ ఎగ్జామ్ రావచ్చు, గ్రూప్ 4 ఎగ్జామ్ రావచ్చు, గ్రూప్ 2 ఎగ్జామ్ రావచ్చు, లేదంటే ఏపీ హైకోర్టు కావచ్చు, తెలంగాణ హైకోర్టు, ఏ ఎగ్జామ్ అయినా ఇవే ఉంటాయి. 1-2 సబ్జెక్టులు తప్ప రిమైనింగ్ అంతా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఫిజికల్ సైన్స్, బయాలజీ, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్. ఇవి తప్ప వేరే ఉండే 8-9 సబ్జెక్టులు కనుక మీరు పర్ఫెక్ట్ కాగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అనేది సాధించవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన యూనివర్సల్ కోచింగ్ సెంటర్కి మీరు ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి ఈ నెంబర్కి, లేదంటే వాట్సాప్కు మెసేజ్ చేయండి. 30 days అబ్సల్యూట్లీ ఫ్రీ కోచింగ్. 30 days ఎక్కడ కూడా టైం కూడా గ్యాప్ లేదు. కొంతమంది హాఫ్ డే పెట్టి ఏదో 30 days అట్లా కూడా కాదండి, అట్లా కూడా కాదు. ఒక ఫ్యాకల్టీతో రోజంతా చెప్పించడు కాదు. 5 మంది అండి, 5 members నిష్ణాతులైన ద బెస్ట్ క్వాలిఫైడ్ టీచర్ల చేత మీ క్లాసెస్ ఇప్పించుకుంటూ డైలీ ఎగ్జామ్స్, ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో. ఓకేనా. 30 days ఉచిత క్లాసులు, 30 days ఉచిత క్లాసులు 100 members మాత్రమే, 100 మందిలో ఉండాలి. ఓకేనా. ఎక్కువ మంది వచ్చారనుకోండి, మేము అసలు అంటే హాల్ దొరకాలి, హాల్కు మళ్ళీ రెంట్ కట్టాలి, హాల్కు డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇదంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి 100 members మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్కి షేర్ చేయాలని కోరుకుంటూ, తెలంగాణ ఏపీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.